ఎప్పుడు చేసుకున్నా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే గోంగూర చికెన్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 250 గ్రాములు గోంగూర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర ముద్దగా అయ్యాక ఈ పౌడర్లో వేసి పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్, 2 ఉల్లిపాయలు వేసి మంచి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 750 గ్రాముల చికెన్, పసుపు, ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ సగానికి తగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్, చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ దగ్గరగా అయ్యింది. ఇలాంటప్పుడు గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోండి, గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి గోంగూర చికెన్ని వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.